ఇవన్నీ కూడా ఇలాంటి హత్యలకి దాడులకి ప్రత్యక్ష కారణం ఈరోజు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిదని చెప్పి చెప్తా ఉన్నాను. మాకు సోషల్ మీడియా వారియర్స్ ప్రశ్నలు అడిగితే కొనతం దిలీప్ గారిని ఎలాంటి కారణం లేకుండా తీసుకువెర చేసి రాత్రి వరకు కూర్చోబెట్టి కోర్టు ముందుకు మీరు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి గట్టిగా నిలబడి ఆ రోజు అందరూ కూడా గట్టిగా కూర్చుంటే 12 గంటలకి దొంగచాటున నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేసినారు. మాకు ఇంకొక సోషల్ మీడియా వారియర్ మాకు మీడియా సెల్ కన్వీనర్ ఉన్నటువంటి క్రిషాంక్ గారిని వారిని ఎలాంటి రీజన్ లేకుండా కూడా వారిని అరెస్ట్ చేసి లోపలికేయడం జరిగింది. ఇలాంటి అనేక ఒకటి కాదు రెండు కాదు అనేక ఉదాంతాలు ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆటవిక పాలన అరాచక పాలనకి తెరలేపినారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తమ ఇచ్చినట్టు హామీలు చేయలేము, 6 గ్యారెంటీలు నిలబెట్టుకోలేము, రుణమాఫీ చేయలేము, రైతు బంధు ఇవ్వలేము, అనేక బంగారం ఇవ్వలేము, కళ్యాణ లక్ష్మి కింద అనేక వాగ్దానాలు చేసి